జెడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీకి వచ్చిన ఓట్ల శాతం మరీ తక్కువగా ఉండడం ఇప్పుడు రాజకీయంగా చర్చ రేపుతోంది. పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో మొత్తం 7 మండలాలు ఉన్నాయి. అసెంబ్లీ నియోజకవర్గం మొత్తం మీద వైఎస్ కుటుంబాభిమానులు వైసీపీ పార్టీ మీద అనుకూలత ఉన్నవారు అధికమే. 2024 ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం మీద కూటమి గాలి వీచినప్పటికీ పులివెందుల నియోజకవర్గంలో వైఎస్ జగన్ సుమారుగా 61,000 మెజార్టీతో గెలిచారు. వైఎస్ కుటుంబానికి పులివెందుల నియోజకవర్గంలోని 7 మండలాల్లో పూర్తి బలం ఉందని వైసీపీ శ్రేణులు చెబుతాయి. మరీ కీలకమైన పులివెందుల మండలానికి జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైసీపీ కేవలం 683 ఓట్లు రావడం, ఏకంగా డిపాజిట్ కోల్పోవడం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తోంది. టీడీపీ చెబుతున్నట్లుగా గత 30 సంవత్సరాలుగా పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలు జరగలేదని, ఇప్పుడు ఎన్నికలు జరగడంతో ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేశారని చెబుతున్నప్పటికీ మరీ దారుణంగా 10% ఓట్లు కూడా రాకపోవడం మాత్రం రాజకీయ వర్గాల్లో ఆశ్చర్యం రేపుతోంది. తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఈ విషయాన్ని ఎంత సర్ది చెబుతున్నప్పటికీ ఫలితాల అంకెలు మాత్రం ఎక్కడో తేడా కొడుతున్నట్లు అనిపిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో టాక్ మొదలైంది. అయితే వైసీపీ ప్రభుత్వ హయాంలో కుప్పం మున్సిపాలిటీని దక్కించుకోవడానికి కూడా వైసీపీ ఇదే ప్లాన్ చేసిందని, వారు వేసిన పన్నాగం వారినే కొట్టిందని కొందరు చెబుతున్నారు. కుప్పం మున్సిపాలిటీ ఖచ్చితంగా గెలవాలని వైసీపీ అప్పట్లో కోరుకుంటే, ఇప్పట్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ పులివెందుల్లో జెండా ఎగురవేశామని గొప్పలు చెబుతోంది. ఏది ఏమైనప్పటికీ వైసీపీ బలం పులివెందుల్లో మరీ అంత హీనపక్షంగా మారిపోయిందా అన్న అనుమానం ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకు కలుగుతోంది.